ఒక చిన్న పట్టణంలో ప్రసాద్ అనే ఆటో డ్రైవర్ జీవించేవాడు. సాధారణ జీవితం. తెల్లవారితే పనికి బయలుదేరి సాయంత్రం కుటుంబంతో కూర్చుని భోజనం చేసేవాడు. అతనికి భార్య సుజాత మరియు చిన్న కుమార్తె మీరా. ప్రతి ఉదయం సుజాత ఆటో బయలుదేరే ముందు బైబిల్ తెరచి కీర్తనలు గ్రంథము 91వ అధ్యాయము 1వ వచనము చదివేది. అత్యున్నతుని ఆశ్రయమునందు నివసించువాడు సర్వశక్తిమంతుని నీడ నుండి కాపాడబడును. ఒకరోజు వర్షం కురుస్తున్న సమయంలో ప్రసాద్ ప్రయాణికుడిని దింపి ఇంటికి తిరిగి వెళ్తుండగా పెద్ద ట్రక్కు తన దారిలోకి దూసుకొచ్చింది. బ్రేకులు ఫెయిల్ అవడంతో ఆటో నియంత్రణ కోల్పోయింది. ఆ క్షణంలో ప్రసాద్ కళ్ల ముందు కుటుంబం, దేవుని వచనం, ఆ ఒక్క మాట గుర్తొచ్చింది. సర్వశక్తిమంతుని నీడలో కాపాడబడును. ఆటో సడెన్గా రోడ్డు పక్కన పడిపోయింది. గట్టిగా గుద్దుకుపోయినప్పటికీ ప్రసాద్కు పెద్ద గాయమేమీ కాలేదు. చుట్టుపక్కల వాళ్లు ఆశ్చర్యపోయారు. ఆటో పూర్తిగా నాశనమయ్యింది, కానీ డ్రైవర్ క్షేమంగా ఉన్నాడు. ఆ రాత్రి ఇంటికి వచ్చిన ప్రసాద్, సుజాత కళ్లలో కన్నీళ్లు, చేతిలో బైబిల్తో, దేవుడు నీడలో నిన్ను కాపాడాడు అంది. ప్రసాద్ మౌనంగా తలవంచాడు. ఆ రోజునుంచి ప్రతిరోజు ఆటో మొదలుపెట్టే ముందు అతను తన చేతులను కుదుర్చుకుని మృదువుగా చెప్పేవాడు, ప్రభువా, నీ నీడలోనే నేను నడుస్తున్నాను. కీర్తనలు గ్రంథము 91వ అధ్యాయము 1వ వచనము నుండి, అత్యున్నతుని ఆశ్రయమునందు నివసించువాడు సర్వశక్తిమంతుని నీడ నుండి కాపాడబడును. ఈ వచన సారాంశం: దేవుని రక్షణ అంటే ఆయనను ఆశ్రయించిన వారికి శాశ్వత రక్షణ ఉంటుంది. శాంతి మరియు విశ్రాంతి అంటే దేవుని సన్నిధిలో భయానికి స్థానం లేదు, కేవలం శాంతి మాత్రమే ఉంటుంది. నమ్మకం అంటే మనం మన హృదయంతో దేవునిపై ఆధారపడితే ఆయన మనల్ని రక్షించడంలో ఎప్పుడూ ఆలస్యం చేయడు. ఆయన నీడలో నివసించడం అంటే కేవలం భౌతిక రక్షణ కాదు, మన ఆత్మ, మనస్సు, జీవితం అంతా ఆయన కరుణలో కప్పబడి ఉండటం. ఒక మాటలో చెప్పాలి అంటే, మన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా దేవుని ఆశ్రయానికి పరుగెత్తాలి. మన భద్రత మన శక్తిలో కాదు, దేవుని సన్నిధిలో ఉంది. ఎవరైనా మన మీద దాడి చేసినా, పరిస్థితులు మన మీద భారంగా ఉన్నా, మన హృదయమంతా ఆయన సన్నిధిలో ఉంచితే మనకు శాంతి, ధైర్యం, రక్షణ లభిస్తాయి. ఈ వచనం మనకు గుర్తు చేస్తుంది, మనము ఎక్కడ నివసిస్తున్నామన్నది కాదు, ఎవరిపై విశ్వాసం ఉంచుతున్నామన్నది ముఖ్యం.